ఆ మోటివేషన్ స్పీచ్ల వెనుక ఆయన మోటివ్ ఏందో తెలంగాణ సమాజానికి తెలిసిపోతే జర్రంతా ఓపిక పడితే ఖచ్చితంగా తప్పు చేస్తే శిక్షించబడాల్సిందే, నేను కాదంటలేను. కానీ అదే చట్టము, అదే పోలీసులు, అదే కాంగ్రెస్ ప్రభుత్వము బ్రదర్ షఫీ చేస్తున్నటువంటి అరాచకాల్ని వెలికి తీయగలదా? ప్రవీణ్ మీద 5 టీములు పెట్టి జల్లడ పట్టినట్టు కాదు, షఫీ మీద ప్రవీణ్ గంభీరమైనటువంటి ఆరోపణలు చేసిండు. ఆ ఆరోపణల మీద ఇన్వెస్టిగేషన్ చేయగలదా అని సూటిగా అడుగుతున్నా. ముఖ్యంగా ఇది హిందూ దేశం. ఈ హిందూ దేశంలో నా రాముణ్ణి, నా కృష్ణుణ్ణి, నా సీతమ్మని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఎంతమంది విమర్శిస్తుర్రు. వాళ్ళ మీద కూడా గిట్లే కేసులు అవుతున్నాయా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. ప్రతి భారతీయుడు అంటే ఇంకో భయం అవుతుంది. ఈ కాంగ్రెస్ పాలనల ఇందిరమ్మకి పాలన చేయమని అవకాశం ఇస్తే ఆమె ఎమర్జెన్సీ చీకటి రోజులు పెట్టి హిందువులను సెక్యులర్గా చేసింది, ముస్లింలను ముస్లింలుగానే ఉంచింది, క్రిస్టియన్లుగానే ఉంచింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నీతులు చెప్తుర్రు. విచిత్రం. మిత్రులారా, చిలక ప్రవీణ్ ఏదున్నా కోర్టు పరిధిలో ఉంటుంది. పోలీస్ వాళ్ళు ఆయనను భద్రంగా సేఫ్గా చట్టం పరిధి మీద ఉంచండి, ఆయన మీద ఎటువంటి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేయకండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం.